ఒత్తిడి కింద చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో నీళ్లు తీసుకొస్తే కొంతమంది అడ్డగాడిదలు వాళ్ళందరికీ ఈ వేదిక నుంచి ఒక వార్నింగ్ ఇస్తున్నాం. అసత్య ప్రచారాలు గనక చేస్తే మిమ్మల్ని రోడ్డు మీద తరుముకొని ప్రజలు కూడా కొట్టేటటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నాం. ఈ రోజు చెప్తా ఉన్నా, మీరు నిజంగా ఈ కుప్పం నేల నీళ్లు తాగే వాళ్ళైతే అటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు అని చెప్పనేసి కూడా వార్నింగ్ ఇస్తూ, చేస్తే గనక అక్కడికక్కడ గ్రామాల్లో తీసుకెళ్లి ఆ కాలంలోనే ముంచి నీళ్లు ఉన్నాయో లేదో వాళ్ళందరికీ కూడా అక్కడే చూపించాలని చెప్పనేసి నేను ఈ వేదిక నుంచి అందరికీ పిలుపునిస్తున్నా. ఇప్పటికైనా మంచి చేసేటప్పుడు ఆ మంచిని అభినందించండి. అభినందించలేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. అంతే గనక అసత్యాలు కనుక ప్రచారం చేయాలని చూస్తే వదిలిపెట్టే సమస్య లేదని ఈ సభా వేదిక నుంచి మీకు హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, మీకు చట్టపరంగానే కాదు ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున కూడా మీకు బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందని హెచ్చరిస్తూ, హంద్రీ నీవా నీళ్లు 100% ఇక్కడ రైతులకి, ఇక్కడ జీవరాశులకి సాగు నీరు అన్నిటి కూడా ఉపయోగపడి చివరి చెరువు వరకు 110 ట్యాంకులు నింపి ఈ రోజు రైతులకు అండగా నిలబడబోతుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటూ